జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జైనత్ మండలం జామిని గ్రామంలో 8 లక్షల రూపాయల నిధులు, భోరజు గ్రామంలో 5 లక్షల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు జైనత్ జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి పూజ చేశారు. ఇక సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇందుకోసం దాదాపుగా 5 కోట్లకు పైగా నిధులు తీసుకురావడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజాపాలన సాగిస్తుందని చెప్పారు. గ్రామంలో ప్రజా సంక్షేమ పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, అలూరి భూమరెడ్డి, యాళ్ల పోతారెడ్డి, బాయనువారు గంగారెడ్డి, బడాల రాజారెడ్డి, ఎల్మ రామరెడ్డి, తుమ్మల చందు, మాజీ సర్పంచ్ పల్ల భూమయ్య, మహాజన్ కృష్ణ, సోనేరావు, గులాబ్, అవినాష్, సోము, విఠల్, నరేష్, విలాస్, అనిల్, స్వామి, ఇస్తారి, తానాజీ, మోహన్, షేక్ ఫరీద్, భోరజ్ గ్రామ ఎంపీటీసీ మహేందర్, అల్చెట్టి రాజారెడ్డి, తుక్రెడ్డి ఆసయ్య, చిన్న భూమన్న, గన్నాచి రాజేష్, పొద్దుకూరి సుభాష్ రెడ్డి, పొద్దుకూరు నారాయణ రెడ్డి, గంగయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జామిని గ్రామంలో జాతీయ ఉపాధి గ్రామీణాభివృద్ధి కింద మరి సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణంకు దాదాపు 8 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన జైనత్ జడ్పీటీసీ సభ్యురాలు సోదరి అరుంధతి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఈ పనిని ప్రారంభించడం జరిగింది. మరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మరి మనందరి అభిమాన నాయకుడు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 5,60,00,000 రూపాయలని తీసుకురావడం జరిగింది. వాటిని అన్ని గ్రామాలకు మరి గ్రామాల అభివృద్ధి కొరకై కేటాయించడం జరిగింది. మరి జామిని గ్రామం మొట్టమొదట కంది శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు మరి ఈ గ్రామం నుంచే తన కార్యక్రమాన్ని మొదట ప్రారంభించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ ఎన్నికల ప్రచారంలో కూడా ఈ గ్రామాన్ని కంది శ్రీనివాసరెడ్డి గారు నేను ఓడినా గెలిచినా ఈ గ్రామాన్ని దత్తకు తీసుకుంటా అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు జామిని గ్రామానికి రేపు భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల కొరకు తప్పకుండా కంది శ్రీనివాసరెడ్డి గారి అండ ఈ గ్రామానికి ఉంటుంది.